హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము బనానా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఫ్రెండ్స్. సమ్మర్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది, చల్లగా కూడా ఉంటుంది కడుపులో. బనానా తినడం వల్ల కొన్ని నీరసంగా కూడా ఉండదు ఫ్రెండ్స్, చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: నేను 5 బనానా తీసుకున్నా, ఒక మిల్క్ ప్యాకెట్, జీడిపప్పు కొద్దిగా, బాదం కొద్దిగా తీసుకున్నా, చక్కెర. ఇలా ఒక గిన్నె తీసుకొని పాలు మొత్తం ఇందులోకి పోసుకుంటున్నా. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇందులోకి వాటర్ వేసుకోవద్దు, ఇలానే కాగబెట్టండి. ఇలా మొత్తం గిన్నెలోకి పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని సిమ్లోనే ఒక 20 మినిట్స్ బాగా మరగనిద్దాము. ఇందులో వాటర్ వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఇలానే మరగబెట్టండి. ఇలా వేసుకుంటేనే మిల్క్ షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పాలు బాగా కాగాయి కదా. ఇప్పుడు ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లార్చుకుందాము. 3 అవర్స్ తర్వాత చూడండి, బనానా మొత్తం ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. అన్ని మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత కొద్దిగా షుగరు, బనానాలో షుగర్ ఉంటుంది, నేను మిల్క్లోకి వేయలేదు. మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకుందాము. చూడండి, బాగా పేస్ట్ లాగా అయింది కదా. ఇప్పుడు మనం ముందుగా కాగబెట్టుకున్న పాలు ఇందులోకి పోసుకుందాము. పాలన్నీ ఇలా యాడ్ చేసుకున్నాం కదా, బాగా మిక్సీ పట్టుకుందాము. చూడండి, అన్నీ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఉంది. ఇప్పుడు గ్లాసులోకి సర్వ్ చేసుకుందాము. ఇలా గ్లాసులోకి సర్వ్ చేసుకొని చూడండి, ఇలా బాదంతో గార్నిష్ చేసుకుంటే ఇలా ఉంటుంది. తాగడానికి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చేసి ఒకసారి మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. చాలా బాగుందని కూడా మిమ్మల్ని మెచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.